2003లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద తిరుపతిలో అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్స్ దాడిలో ఇతను కూడా ఒక నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఇతని సోదరుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో డిసిసి చైర్మన్గా వెలగబెట్టిన పరిస్థితి. బ్రహ్మానందరెడ్డి అనే ఇతని సోదరుడు డిసిసి చైర్మన్గా మరి జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదాలతో చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి. ఇలాంటి అతను ఈరోజు ప్రపంచ స్థాయిలో ఇతని నేర చరిత్ర మూలాలు, రాజకీయ మూలాలు మొత్తం బట్ట బయలు చేసిన పరిస్థితి నిన్న.